కాదన్నయ్య నా వల్ల కాదు. నాని వస్తాడు హిట్ కొడతాడు వెళ్తాడు రిపీటు, వస్తాడు హిట్ కొడతాడు వెళ్తాడు రిపీటు, వస్తాడు హిట్ కొడతాడు వెళ్తాడు రిపీటు. మూవీ తోపురా భయ్య, అబ్బా అల్టిమేట్ అని చెప్పలేము. లేదరా ఓకే అని కూడా చెప్పలేము. నాని అయితే భయ్య అరాచకం భయ్య, విశ్వరూపం చూపించాడు. మ్యాడ్ అంటే మ్యాడ్. ఓవరాల్ మొత్తం మూవీలో మేజర్ హైలైట్ ఏదైనా అంటే అది నానియే. అల్టిమేట్ భయ్య, హీ వెంట్ టు ద నెక్స్ట్ లీగ్ అనిపించింది. యాక్టింగ్ వైజ్ కానీ, తన క్యారెక్టరైజేషన్ డిజైన్ చేసిన వే కానీ ఓ రేంజ్ లో ఉంది భయ్య. నాని మాత్రం చెడు కూడా ఆడేశాడు భయ్య. వైట్ బ్లేజర్ లో ఏదైతే పర్ఫార్మెన్స్ చేశాడో భయ్య నాని, అబాబాబాబాబా ఓ రేంజ్ భయ్య. ట్రస్ట్ మీ, ఒక్కో ఫ్రేమ్ ఒక డైమండ్ అన్న తక్కువే. లాస్ట్ 15 minutes ఆఫ్ ద మూవీలో కొన్ని ఎలివేషన్స్ ఉంటాయి భయ్య నానికి. నీడ్ టు వాచ్ అవుట్ ఫర్ దాట్ సీక్వెన్స్ ఇన్ ద థియేటర్. భయ్య హైలైట్ ఏంటంటే తెలుసా, ఈ షర్ట్ నేను ఏదైతే వేసుకున్నానో ఇదే షర్ట్ నాని మూవీలో వేసుకున్నాడు. ఈ షర్ట్ మీద మినిమం 15 to 20 minutes సీన్ ఉంటుంది. మేజర్ టర్నింగ్ పాయింట్ అప్పుడు నాని ఇదే షర్ట్ మూవీలో వేసుకున్నాడు. యూ కెన్ వాచ్ ఇట్ అవుట్ ఇన్ ద మూవీ అండ్ లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్. ఓవరాల్ మూవీ అంత ఒక ఎత్తు అయితే లాస్ట్ హాఫ్ అన్ అవర్ ఆఫ్ ద మూవీ ఇస్ ద సేవియర్ అండ్ ద హార్ట్ ఆఫ్ ద మూవీ. హై ఇస్తుంది, ఎంజాయ్ చేస్తాం, కానీ దానికి కావాల్సిన ఎమోషన్ ని బిల్డ్ చేయలేకపోయాడు ప్రాపర్ గా అని మాత్రం అనిపించింది. రాజమౌళి గారి మూవీస్ చూడండి, ఒక యాక్షన్ సీక్వెన్స్ జరిగే ముందు మంచిగా డ్రమటైజ్ చేస్తారు, బాగా కనెక్ట్ అయ్యేలా చేసి తర్వాత వెళ్ళి హీరోని అడిగితే అబ్బా అతిరా ఎయ్యి నాకు కొడుకుని అని అనుకుంటాం. ఓ అయ్యా ఓసారు ఇటు ఉరుకుతాను, ఆ స్టార్లు టమాటాలు రేటింగ్లు అదే ఇస్తారు కదా, అది కూడా ఇచ్చిపోతే అయిపోతుంది ఆయన.